విద్యార్థులు ఏ రంగంలోనైనా అద్వితీయులుగా నిలవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి విద్యా అకాడమీలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. సంస్థ చైర్మన్ గొర్రెపాటి రంగనాథ్ బాబు విద్యార్థులకు రోల్ మెడల్స్ అందజేశారు. నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పా, ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్ మోడల్ ఉండాలి. ఆ రోల్ మోడల్ ఎవరో కాదు, గొర్రెపాటి రంగనాథ్ బాబు గారికి చెప్పడం చేస్తారు. వారు ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించి విద్య ద్వారా వాళ్ళు అమెరికా దేశానికి వెళ్ళటం, అమెరికా దేశంలో ఆయన ఎంతోమంది అమెరికా వెళ్ళారు, ఎంతోమంది సంపాదిస్తున్నారు, కోట్లు గడిస్తున్నారు. కానీ కన్న తల్లిని, కన్న ఊరిని, మాతృభూమిని మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు గొర్రెపాటి రంగనాథ్ బాబు గారికి చెప్పినట్టు మాట్లాడతారు. వారు క్రిస్మస్ చేసే దాన ధర్మాలు అన్నీ కాదు. ప్రత్యేకించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి అండగా నిలవాలి, వారి జీవితాన్ని బాగుపరచాలని చెప్పిన ఆలోచన గల గొప్ప వ్యక్తి వారు. బౌద్ధ ఆలోచన గలవారు, బుద్ధుడు మార్గం నడవాలని చెప్పి అనుకునేవారు. బుద్ధుడు కుల మతాలను నిరసించాడు, సమసమాజాన్ని ఆకాంక్షించాడు. అందుకే వాళ్ళు ఆయన సమాజంలో ఎవరైతే బాధాతప్తులు ఉంటారో వారికి మన చేతనే సహాయం చేయాలని చెప్పిన ఆలోచన కలవాలి. అయితే వారి సమాజంలో పేదరికం పోవాలంటే ఏదో కొద్దో గొప్ప సహాయం చేస్తే పోయేది కాదు. పిల్లలు ఎప్పుడైతే